Nissan Gravite 7-seater starting price at 5.65 lakh only. And for offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. లక్షలు ఖరీదు చేసే నగలు ఒంటిపైన వేసుకొని వెళ్తే ఎవరైనా కాజేస్తారు అనే భయంతో బ్యాగులో పెట్టుకొని వెళ్ళి ఫంక్షన్ దగ్గర వేసుకోవచ్చు అని అనుకున్నారు. అందుకే బ్యాగులో భద్రం అనుకున్నారు, కానీ క్షణాల్లోనే కొట్టేసే దొంగలు ఉన్నారని వాళ్ళు పసిగట్టలేకపోయారు. ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి ద్వారకా బస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. శనివారం రాత్రి 9:23 ప్రాంతంలో ఒక ఫ్యామిలీ, సీతమ్మదారకు చెందినటువంటి శ్రీనివాసరావు, స్పందన వాళ్ళ ఫ్యామిలీ రావులపాలెంలోని ఒక ఫంక్షన్ కోసమని వెళ్తున్నారు. అయితే మీ అందరికీ తెలుసు, ఆర్టీసీ ప్రయాణం అనేది చాలా సురక్షితమైన ప్రయాణం కాబట్టి సేఫ్గా కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో వారు ఇక్కడికి వచ్చి ఈ స్టేషన్ దగ్గరే, ద్వారకా బస్ స్టేషన్ దగ్గర ఇక్కడ ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తున్నటువంటి విజువల్స్ ఉన్నాయో ఇక్కడ వాళ్ళు తాడేపల్లిగూడెంకు చెందినటువంటి బస్ ఎక్కడం జరిగింది. అంతలోనే వాళ్ళు కూడా ప్రయాణికుల మాదిరిగానే వచ్చినటువంటి ఇద్దరు కిలాడీ లేడీలు చాలా చాకచక్యంగా వాళ్ళ బ్యాగులో ఉన్నటువంటి నగలను క్షణాల్లో కాజేశారు. దాంతోపాటు కాజేసిన తర్వాత కూడా వాళ్ళ తోటి ప్రయాణికుల్లానే వాళ్ళ వెనకాతలే ఒకరు వెళ్తే ఒకరు కిందన ఉండి చెక్ చేయడం, రెక్కి నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత కొట్టేసినటువంటి ఆ నగలు బాక్స్తో పాటు కిందకి దిగి మరొక బస్ పక్కనే ఉన్నాయా లేవో, ఎన్ని ఉన్నాయి, మనం కొట్టేసిన నగలు ఎన్ని అని చూసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయినా కూడా ఇంత కిలాడీ లేడీల్ని పట్టించింది ఏంటో తెలుసా? సీసీ కెమెరా. సో మీ అందరికీ తెలుసు, ద్వారకా స్టేషన్లో ఎక్కడికక్కడే సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి కాబట్టి ఎటువంటి అనుమానిత వ్యక్తులు ఎలాంటి కదలికలకు పాల్పడినా కూడా ఇమీడియట్గా అవి పసిగట్టేస్తాయి, గుర్తించేస్తాయి, పోలీసులకు పట్టించేస్తాయి. మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా చాలా నేర ఘటనల్లో నేరస్తుల్ని పోలీసులకు పట్టించే విషయంలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అయితే బస్ ఎక్కేసాం కదా అమ్మయ్య అనుకుంటూ వాళ్ళు రిలాక్స్ అయిపోయారు. జనరల్గా మనం చూసుకుంటూ ఉంటాం కదా, మరొకసారి బ్యాగ్లో ఉన్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకునే క్రమంలో చూస్తే ఆ బ్యాగ్లో నగలు బాక్స్ కనిపించలేదు. ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్ అయ్యి మళ్ళీ బస్ దిగి 2 టౌన్ పోలీసులకు వాళ్ళైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మేము ఇలా రావులపాలెం వెళ్ళేందుకు తాడేపల్లిగూడెం బస్సు ఎక్కాము, కానీ అంతలోనే ఎవరు కాజేశారో తెలియదు కానీ అని పోలీసులకు ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వగానే ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఆధారంగా పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఇద్దరు లేడీస్, ఒకరు వైట్ చుడీదార్ వేసుకున్నారు, పింక్ కలర్ చున్నీ, ఇంకొక ఆమె కాస్త కలర్ఫుల్ డ్రెస్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఆ టైప్లో ఉన్నటువంటి ఆ డ్రెస్ వేసుకున్నారు. ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఆమె కిందనే వెయిట్ చేస్తే వైట్ కలర్ చుడీదార్ వేసుకొని పింక్ కలర్ చున్నీ వేసుకున్న ఒక ఆమె మాత్రం ఈ నగలు బాక్స్తో పాటు ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ వెనకాతలే ఏదో పెద్ద క్రౌడ్ ఉంటే ఒకరి మీద ఒకరు పడిపోయి ఎలా అయితే ఎక్కుతారో బస్సులు, ఆ రకంగా బిహేవ్ చేసింది. పాపం అప్పుడు కూడా మగవాళ్ళు అయితే ఇమీడియట్గా కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి, ఏంటి మీద పడిపోతున్నారు అని అంటాం. కానీ లేడీస్ కదా, బస్సు ఆగుతుంది కదా, బస్సు ఆగే క్రమంలో ఆమె కూడా మనలాగానే ఎక్కుతుందేమో అనుకున్నారు. కానీ ఆ వెనకాతల వస్తున్న ఆమె తనను అప్పటికే ఆ బ్యాగ్లో చేయి పెట్టేసి ఆ నగలు కాజేసింది అనే విషయాన్ని పాపం గ్రహించలేకపోయారు. ఎంత బాధాకరమైన విషయం అంటే ఎప్పటికప్పుడు పోలీసులు అలర్ట్ చేస్తూనే ఉంటున్నారు. బంగారం రేటు పెరుగుతోంది, చాలా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. మీరు రోడ్లపైన వేసుకొని నగలు ధరించుకొని వెళ్ళినా కూడా ఇమీడియట్గా నగలు కాజేసే క్రమంలో చాలామంది ఆ మెడలో ఉన్నటువంటి గొలుసులు తెంచుకొని వెళ్ళిపోతున్నారు. ఆ క్రమంలో మీకు ఎలాంటి గాయాలైనా, మీరు చనిపోయే ప్రమాదం ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ లక్ష్యం నగలు కాజేయటమే. కాబట్టి ప్రజలే చాలా జాగ్రత్తగా ఉండాలి, అవేర్నెస్ కలిగి ఉండాలని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా వీళ్ళు పోగొట్టుకున్న బంగారం మొదట 30 తులాల వరకు ఉంటుంది అనుకున్నారు, కానీ కంప్లైంట్లో వాళ్ళు చెప్పిన ప్రకారం 15 తులాల బంగారం. సో రావులపాలెంలో ఫంక్షన్కి వెళ్తున్నాం, నైట్ టైం జర్నీ, మెడలో వేసుకుంటే ఎవరైనా కాజేస్తారు, సేఫ్ కాదేమో అని మొత్తం ఫంక్షన్కి వెళ్ళినాక అక్కడ గ్రాండ్గా రెడీ అవుతాం కాబట్టి అప్పుడు వేసుకుందామనే ఉద్దేశంతో ఆ నగలన్నింటినీ బాక్స్లో పెట్టి బ్యాగ్లో పెట్టి క్యారీ చేస్తున్నామని పోలీసులకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇన్ని లక్షల రూపాయలు విలువ చేసే నగలని అంత ఈజీగా ఏమాత్రం జాగ్రత్త లేకుండా వాళ్ళు అలా క్యారీ చేసుకొని వెళ్ళటం
అందులోనూ బస్సు ప్రయాణంలో వెళ్తూ ఉన్నారు అంటే ఎంత నెగ్లిజెన్సీ, ఇది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎక్కడికక్కడ చైన్ స్నాచింగ్లు కానీ ఇళ్ల దొంగతనాలు చూస్తున్నాం, నగదు కాజేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. బట్ బస్సు ప్రయాణాల్లో కూడా ఇన్ని తులాల బంగారాన్ని వాళ్ళు వెంట పెట్టుకొని వెళ్తున్నారు అంటే మరి వాళ్ళ ఆ కాన్ఫిడెన్స్ ఏంటో తెలీదు. బట్ ఇక్కడ చూడండి, చాలా ప్రొఫెషన్గా కనిపించారు వాళ్ళు. చూడటానికి వీళ్ళ కాజేసింది అని అనిపించేలా ఉంది. మొత్తం సీసీ ఫుటేజ్లోనే రికార్డ్ అయింది. ఎక్కడే బస్సు ఆగింది, వారు ఎవరైతే ఇప్పుడు శ్రీనివాసరావు గారు, స్పందన వాళ్ళ ఫ్యామిలీ ట్రావెల్ చేయడం కోసం బస్సు ఎక్కారు. ఇమీడియట్గానే ఇద్దరు మహిళలు కూడా, ఒక ఆమె కింద ఉండిపోయింది, మరొక ఆమె వాళ్ళతో పాటు పైకి వెళ్తూ కనిపించకుండా అసలు పసిగట్టలేని విధంగా ఆమె బ్యాగ్లో చేయి పెట్టేసి నగల బాక్స్ని దొంగతనం చేయడం, మళ్ళీ వాళ్ళతో పాటు బస్సు లోపలికి వెళ్ళి మళ్ళీ కిందకి దిగొచ్చేసి మళ్ళీ ఇక్కడ మొత్తం ఆ రోజు నైట్ బస్సులన్నీ కూడా ఇక్కడ పార్కింగ్లో ఉన్నాయి కాబట్టి మరొక పక్కన ఆగి ఉన్నటువంటి బస్ దగ్గరికి వెళ్ళి ఆ బాక్స్ని చెక్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో అన్ని తులాల బంగారం ఉందని వాళ్ళకి అసలు ఎలా తెలిసింది? వాళ్ళు ఏమైనా ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడో లేకపోతే పదే చూసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. అలా అలవాటు ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు దొరికిపోతూ ఉంటాం. బ్యాగ్లో ఎంతో విలువైన వస్తువులు లేకపోతే అన్నిసార్లు చెక్ చేసుకుంటూ ఉంటారా? సో వీళ్ళని ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళ బ్యాగ్లో మనకి ఏదైనా వాల్యుబుల్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అలా ట్రై చేసి ఆ పెద్ద మొత్తంలో ఉన్నటువంటి బంగారు నగల బాక్స్ని దొంగిలించారా అనేది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కొనసాగుతోంది. సో ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు కేసుని ఫాలోఅప్ చేస్తున్నారు. టీమ్స్ కూడా బయట ఆల్రెడీ వాళ్ళ కోసం సెర్చింగ్ మొదలు పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసుల్ని అప్రోచ్ అయ్యే ముందు ప్రజలే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఎక్కడికక్కడే చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి. నడుచుకొని వెళ్తున్న మహిళల్ని టార్గెట్ చేసుకొని నగలు మెడలో నుంచి తెంపుకొని వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటివి జరుగుతున్నా పోలీసులు అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా ఇంకా ప్రజల్లో ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా అనేది కూడా ఒక ప్రశ్న రైజ్ అవుతోంది. బీ కేర్ఫుల్. అసలే సమ్మర్, ఇప్పుడు ఊరు ప్రయాణాలు చాలా ఉంటూ ఉంటాయి. సో ఇంట్లో పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదు. మనతో పాటు నగలు తీసుకెళ్ళిపోదాం, ఫంక్షన్కి వేసుకెళ్దాము, ఇట్లాంటి ఆలోచన చేస్తే మాత్రం జర భద్రంగా ఉండాల్సిందే.